కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై నిరసిస్తూ హైదరాబాద్ ఫిలిం నగర్లో జాయిన్ ఫర్ అజ్ సోల్జర్ వాక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొని మద్దతు తెలిపారు. అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు సరైన రక్షణ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీయింగ్ ఎ డాక్టర్ అండ్ యాక్టర్, నా పేరు మీ అందరికి తెలియకపోయి ఉండొచ్చు. నా పేరు కామాక్షి. అండ్ ఈ ఈ సిచ్యువేషన్లో ఒక ప్రొఫెషన్గా కన్నా ఐ వుడ్ లైక్ టు అడ్రస్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఉమెన్ టు ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ సిట్టింగ్ హియర్. యాజ్ ఎ ఉమెన్, I desire to live in a world which is, safe. ప్రతిసారి ఒక రేప్ ఆర్ మర్డర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ జరిగినప్పుడు విమెన్ మీద we see a lot of articles, tabloids talking about how women should take precautions, safety measures ఎలా తీసుకోవాలి అని ఒక ఆర్టికల్స్ వస్తాయి ఒక 1 month 2 months, then everybody forget about it. And I think this incident is once again an example telling us all ఇది women safety గురించి కాదు. It is about creating a world where we women and also men can live in a safer space. And I think మనం అది క్రియేట్ చేయలేమండి. ఎప్పటి వరకు క్రియేట్ చేయలేమంటే, ఉమెన్ బట్టల వల్లే అలా జరిగింది, తను బయటకు వెళ్తున్న టైమింగ్స్ వల్లే అలా జరిగింది అని ఒక విక్టిమ్ని బ్లేమ్ చేసే మెంటాలిటీ ఉన్నంత వరకు ఇది ఎప్పటికీ మారదు. ఐ థింక్ the immediate initiative we all can take in this, ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, is to raise our children, give a gender neutral parenting. అమ్మాయిలను ఒకలాగా అబ్బాయిలను ఒకలాగా ట్రీట్ చేయడం కాకుండా జెండర్ న్యూట్రల్ పేరెంటింగ్, అండ్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా జెండర్ న్యూట్రల్గా ట్రీట్మెంట్